సినీ నటుడు విజయ్ దేవరకొండకి ఇప్పుడు చట్టపరమైన సమస్య ఎదురైంది. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో ట్రైబల్ సముదాయాలను కలిచివేసేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై ఎస్సీ ఎస్టీ కింద కేసు నమోదైంది. ఈ ఘటన ఏప్రిల్లో జరిగిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చోటు చేసుకుంది. అక్కడ మాట్లాడిన విజయ్ పాకిస్తానీయులు యుద్ధం చేసే విధానం 500 ఏళ్ల క్రితం గిరిజనులు యుద్ధం చేసే విధంగా ఉంది అని అన్నారు. ఆయన అసలు ఉద్దేశం ఐక్యత గురించి మాట్లాడడం, విద్య ప్రాముఖ్యతను చెప్పడం. కానీ ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా ఉన్నాయని పలువురు భావించారు. తెలంగాణ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ ఈ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే క్షమాపణ చెప్పారు. నేను ఎవరిని బాధ పెట్టాలనుకోవడం లేదు. ముఖ్యంగా గిరిజనులు నా మనసుకు దగ్గరైన వారు. నా మాటల వల్ల ఎవరికైనా బాధ అయితే మిన్నగా క్షమించండి అని ఆయన ప్రకటించారు. కానీ కేసు మాత్రం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గిరిజన సంఘాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అభిమానులు, సినీ వర్గాలు ఈ అంశాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా విజయ్ నటిస్తున్న కింగ్డమ్ సినిమా ఇప్పటికే వాయిదాలు పడుతూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూలై చివరి లేదా ఆగస్టు ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.